హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ వీడియో చెయ్యాలనిపించలే నాకు. ఎందుకంటే ఏం స్టోరీ కూడా చెప్పాలనిపించట్లేదు. బికాజ్ ఐఎమ్ డీప్లీ డిస్టర్బ్డ్ డౌన్ ఇన్సైడ్. మీ అందరూ కూడా, మీలో చాలామంది కోర్స్ పేరెంట్స్ అన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. మన కూకట్పల్లిలో చిన్నారి సహస్ర మర్డర్ మిస్టరీకి సంబంధించిన వార్త చూసినప్పుడు నిన్న ఆ పక్కనే ఉండే 10th క్లాస్ అబ్బాయే ఇలా చేశాడు, పైగా వెబ్ సిరీస్లు, క్రైమ్ సీరియల్స్ ఏవి కూడా ఇతను వదిలిపెట్టేవాడు కాదంట. ఇవన్నీ చూసినప్పుడు ఎంత డిస్టర్బ్ అయిపోయిందంటే మైండ్. ఎక్కడికి పోతున్నారు పిల్లలు, ఎలా తయారవుతున్నారు ఈ జనరేషన్ అని ఒక తెలియని ఒక వరి ఖచ్చితంగా ప్రతి పేరెంట్ని వెంబడిస్తుండొచ్చు. నిజంగా అండి వరి అవ్వాల్సిన సిచ్యుయేషనే. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి పేరెంట్స్గా అంటే, లెట్ మీ నో. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఈ విషయంలో. యాక్చువల్ లైవ్ సెషన్ పెడితే బాగుండేది, బట్ టైం సపోర్ట్ చేయట్లేదు. మీరు కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. ఎలా పెంచాలి పిల్లల్ని, లేదా పిల్లల పెంపకంలో ఎక్కడ మనం పేరెంట్స్గా ఎక్కడ మనం అప్ టు ద మార్క్ ఎక్కడ మనం ఉండలేకపోతున్నాం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ మీద నిజంగా ఒక పెద్ద స్థాయిలో డిబేట్ అవసరం. మీ సజెషన్స్, మీ సలహాలు, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. బికాజ్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు సొసైటీ మీద అవి ఒక చెరగని ముద్ర వేస్తాయి. అది ఒకలాంటి ఏదో రిపుల్ ఎఫెక్ట్ అంటారు కదా. ఒక రాయి వేస్తే ఎట్లయితే ఆ తరంగాలు చాలాసేపు వాటర్లో మనకి కనిపిస్తాయో, ఈ లేక్స్లో కానీ వీటిల్లో, సేమ్ అలానే ఇలాంటివి కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి యాక్చువల్లీ మన జనరేషన్కి వీళ్ళకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, మనప్పుడు మనకి అమ్మ నాన్నలు ఏం చెప్తే అది వినేవాళ్ళం. అండ్ మనకి ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేవి తక్కువ ఉండే. అప్పుడు మనకి ఇంత అవైలబిలిటీ లేదు. ఇప్పుడు సింగిల్ క్లిక్ మన అరచేతిలో ప్రపంచం మొత్తం ఉంది. ఇప్పుడు పిల్లలకి ఏది కావాలన్నా చాలా ఇన్స్టెంట్గా దొరుకుతుంది. విపరీతమైన డైవర్షన్స్ ఈ పిల్లలకి. ఇన్ని డైవర్షన్స్ మధ్య పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, చూసి వాళ్ళకి ఏమీ తెలిసి తెలియని వయసులో ఏమి చూసి ఏమి చదివి వాళ్ళు ఎట్లా ప్రభావితం అవుతున్నారు, ఇవన్నీ చూసే తీరిక మనకు ఉండట్లా. పేరెంట్స్గా మనం పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేయడం, ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో మనం చూస్తాం. ఎక్కడో అక్కడక్కడ ఈ మధ్య మనకి కనిపించవు, కానీ ఆరెల్స్ మ్యాక్సిమం అందరూ కూడా ఇట్లా ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళే. ఎవరో ఒకళ్ళ దగ్గర కేర్ టేకర్స్ దగ్గర, లేకపోతే థ్యాంక్ గాడ్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే నిజంగా అదృష్టమే. పిల్లల దగ్గర గ్రాండ్ పేరెంట్స్ ఉండి చూసుకునే పరిస్థితి ఉంటే కాస్త మంచి చెడులు వాళ్ళు గమనిస్తూ ఉంటారు, ఒక కన్నేసి ఉంచుతారు కాబట్టి. బట్ అలా లేని పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే ఉండడమో, లేకపోతే ఇంకా కేర్ టేకర్స్ పరిధిలో ఉండడం, ఇట్లాంటివి జరిగినప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి చూసే పరిస్థితి ఉండదు. మోరోవర్ మాట్లాడే తీరుకుండట్లా. నిన్న దీని మీదే మా V6లో చర్చ జరిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఒపీనియన్స్ వచ్చాయండి. ఎక్స్పర్ట్స్ చాలామంది ఏం చెప్తున్నారంటే, మీరు కనీసం పిల్లలతో మాట్లాడడానికి ప్రయత్నించండి, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు దగ్గరుండి చదివించక్కర్లా, దగ్గరుండి ప్రతిరోజు బెత్తం పట్టుకుని నిలబడక్కర్లా, బట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి. దానివల్ల పిల్లలు ఏమవుతుందంటే ఓపెన్ అప్ అవుతారు, లేదా వాళ్ళలో ఏదైనా మార్పులు అవి మనం గమనించగలుగుతాం. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ తెలుసుకోగల అవకాశం మనకి ఏర్పడుతుందని చెప్తున్నారు. నిజంగా చాలా కరెక్ట్ అండి అది. మనం అంటే ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్న ఈ టైంలో ఎవరు మానేసి ఇంట్లో కూర్చోలేరు. బట్ ఎట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా వాళ్ళు పెరుగుతారులే అని చెప్పి వదిలేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు విపరీతమైన డైవర్షన్స్ ఉన్నాయి ఈ పిల్లలకి. అలాంటి డైవర్షన్స్ మధ్య కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ని మనం సొసైటీకి అందించగలిగితే ఖచ్చితంగా పేరెంట్స్గా మనం సక్సెస్ అయినట్లే. ఆ ప్రయత్నంలో మనందరం ఉందాం, పిల్లలతో మాట్లాడదాం. బికాజ్ పిల్లలు ఎవరు కూడా వాళ్ళు ఏదో క్రిమినల్ ఇంటెన్షన్స్తో పిల్లలు పుట్టరు లేదా పెరగరు. ఏదో సమ్ ఫ్యాక్టర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో పేరెంట్స్గా మనం చేయగల మినిమం థింగ్ ఏంటంటే, మన పిల్లలతో మనం మాట్లాడాలి. ర్యాంకులు, మార్కులు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ తర్వాత అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ని మనం సొసైటీకి అందించాలి అని చెప్పి ప్రతి పేరెంట్ కూడా ఒక ప్లెడ్జ్గా తీసుకోవాలి దీన్ని. అప్పుడే మనం చాలా వరకు చేంజ్ గమనించగలుగుతాం సొసైటీలో అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను ఇదివరకు ఎప్పుడో కూడా ఒకసారి చెప్పాను, ఆడపిల్లల మీద తల్లిదండ్రులు ఎంతైతే క్రమశిక్షణతో, ఎంతైతే కఠినంగా, ఎంతైతే స్ట్రిక్ట్గా ఆడపిల్లల్ని పెంచుతారో అంతకంటే డబుల్ స్ట్రిక్ట్గా మగపిల్లల్ని పెంచండి. బికాజ్
ఒక మగ పిల్లవాడు సక్రమంగా పెరిగితే సొసైటీలో ఆడపిల్లలందరూ చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీలో చాలామంది డిఫర్ అవ్వచ్చు. అగైన్ బోత్ ద సైడ్స్, అమ్మాయిల్లో కూడా చాలా ఇవి జరుగుతున్నాయి, అబ్బాయిలు కూడా చాలా చేస్తున్నారు. జెండర్తో సంబంధం లేకుండా మనం పేరెంట్స్గా పిల్లలతో మాట్లాడదాం, పిల్లలు ఓపెన్ అప్ అయ్యేలాగా ట్రై చేద్దాం. ఏవైనా మనకి బిహేవియరల్ చేంజెస్ కనిపించినప్పుడు ఏమాత్రం సిగ్గుపడకుండా సైకాలజిస్ట్ దగ్గరకో సైకాట్రిస్ట్ దగ్గరకో పిల్లల్ని తీసుకెళ్దాం. బికాజ్ ఇప్పుడున్న పిల్లల మీద ఇప్పుడున్నంత ప్రెషర్ మేబీ మన చైల్డ్హుడ్లో మనం ఫీల్ అవ్వలేదు. సో అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఒక స్పెషల్ రిక్వెస్ట్, మార్కుల వేటలో ర్యాంకుల వేటలో పడి మనం ఎలాంటి పిల్లలు అంటే పిల్లల పెరుగుదల ఎట్లా జరుగుతోందో కనిపించలేని ఒక స్థితికి మనం కూడా ఒక కారణం. సో ప్లీజ్ ఈ విషయంలో మీరు నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన దానిలో మీరు డిఫర్ అయ్యే పాయింట్స్ కూడా చెప్పండి. అండ్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎస్పెషలీ పేరెంట్స్గా మనం ఏం చేయగలుగుతాం పిల్లల విషయంలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. బట్ డెఫినెట్లీ మనం దీని మీద ఒక లైవ్ సెషన్ అయితే త్వరలోనే ఏర్పాటు చేద్దాం. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని చెప్పి మనం కోరుకుందాం. జరగకుండా ఉండే ఇదిలో భాగంగా మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనా? కింద కామెంట్స్ పోస్ట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.